అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుము. లూకాసు వార్త 18వ అధ్యాయము 3వ వచనము. శక్తివంతమైన ప్రార్థనా జీవితం యొక్క రహస్యమును దేవుని వాక్యమునందు లూకా 18 మొదటి 8 వచనములలో చూడగలము. ప్రభువు మనలను విధవరాలు వలెను తనను అన్యాయస్థుడైన న్యాయాధిపతితోనూ పోల్చుకొనుచున్నాడు. ఈ వాక్య భాగము ద్వారా మన ప్రార్థనలకు సంపూర్ణమైన జవాబు ఎట్లు పొందగలమో తెలుసుకొనగలుగుచున్నాం. కొన్ని సమయముల యందు ప్రార్థనలకు జవాబు వచ్చుటలో ఆలస్యమైనను మనం పట్టుదలతో ప్రార్థించిన యెడల నిశ్చయముగా జవాబు పొందగలము. ఇక్కడ రహస్యం ఏమనగా, ఆ బీద విధవరాలు తన హక్కును ఎరిగియుండెను. ఆమె అడుగుచున్నదెల్లను న్యాయబద్ధమైనదేనని న్యాయాధిపతి యొద్దకు మాటి మాటికి వెలుచుండెను. ఆమె ఫిర్యాదు ఏమో మనం ఎరగము. ఒకవేళ ఆమె ఆస్తిని ఎవరైనాను బంధువులు కానీ పొరుగువారు కానీ అన్యాయముగా తీసుకొని ఉండవచ్చును. నిశ్చయముగా న్యాయాధిపతి తనకు న్యాయము తీర్చునని నమ్మి అనుమానము లేకుండా తన ఫిర్యాదును అతని యొద్దకు తీసుకొని వెళ్ళెను. మనము ప్రార్థించినప్పుడెల్లను అడుగు వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్మవలెను. మనము ఆయనకు మొరపెట్టిన ఎడల కొంత ఆలస్యమైనను ఆయన నిశ్చయముగా మన మనవి ఆలకించును. తిరిగి జన్మించని వారు ఇట్లు ఆయన యొద్ద మనవి చేయలేరు. వారు ఏమి పొందినను దేవుని కనికరమును బట్టియే పొందుచున్నారు కానీ తిరిగి జన్మించిన వారికైతే అడిగి పొందుటకు హక్కు కలదు. విమోచింపబడిన దేవుని బిడ్డలముగా మనము ఆయన యొద్ద అడిగి పొందుటకు సర్వ హక్కులు కలిగి ఉన్నాము. దేవుని బిడ్డలముగా మనము ఆయనకెంతో ప్రశస్తమైన వారమని వింతైన ఐశ్వర్యమని నమ్మవలెను. కీర్తన 135 4వ వచనం. ఆయన ఉన్నతమైన ఉద్దేశము నిమిత్తమై మనల్ని ఏర్పరచుకొనెను. మన జీవితము, మన అక్కరలు ఆయన దృష్టికి ఎంతో అమూల్యమైనవి. మానవ జ్ఞానము చేత ఆయన ఐశ్వర్యము యొక్క విలువను లెక్కించలేము. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి మనల్ని కొనెను గనుక మనమెంతో అమూల్యమైన వారము. మానవుల దృష్టికి మనము బలహీనులము, బుద్ధిహీనులముగా కనబడవచ్చును కానీ మనము దేవుని దృష్టిలో ఆయన స్వకీయ సంపాద్యముగా ఉన్నాము. ఇట్టి నిశ్చయతతో మన ప్రతి అక్కర కొరకై ఆయన యొద్ద మొరపెట్టవచ్చును. కానీ మనలో అనేక మందిమి అట్టి నిశ్చయత లేకుండా భిక్షగాండ్రవలెనుదుము. మనము ఆయన స్వకీయ సంపాద్యము గనుక ఆయన యొద్ద అడిగి పొందుటను నేర్చుకొనవలెను. ఆయనకు స్వకీయ సంపాద్యమే కాకుండా దాచబడిన ధనముగా కూడా ఉన్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. దాచబడిన ధనముగా ఉన్న మనము ఆయనకు గొప్ప సంతోషమును తీసుకుని రాగలము. ఆయన మన కొరకై గొప్ప క్రయము చెల్లించెను గనుక ఆయనకు గొప్ప ఆనందము తీసుకొని రాగల ఆధిక్యత కలిగి ఉన్నాం. మన జీవితం ద్వారా దేవునికి సంతోష ఆనందములు తీసుకొని వచ్చినట్లు మనము ప్రార్థించవలెను. భూమి మీదను భూమి క్రిందనున్న వాటి కంటేను మనము ఆయనకెంతో అమూల్యమైన వారం, మనము ఆయనకెంతో ప్రశస్తమైన వారమని నమ్మి ఎంతో ధైర్యముగా ఆయన సన్నిధికి వెళ్ళి మన సమస్యలను ఆయనకు తెలియజేయగలము.